హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఇంటి దగ్గర కొన్ని కుండీలు తెప్పించుకొని మొక్కలు నాటానండి. అవేమో మీకు చూపిస్తాను. ఒక 6 కుండీలు పెట్టుకున్నానండి మీషోలో ప్లాస్టిక్వి. ఇవి కొంచెం మీడియంగా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా చిన్నగా వచ్చాయి. ఫస్ట్ వచ్చి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో పెట్టినాను కదా, 1 కిలో అల్లం తెచ్చుకున్నాం అనేసి. దాంట్లో ఒక 2 అల్లంకి మొలకలు వచ్చినాయి. సో ఫస్ట్ వచ్చి అవి నాటేశాను ఒక కుంపట్లో. ఇంకా మిగతా 5 నేను ఏమేమి పెట్టాలో ప్లాన్ చేసుకున్నాను. వాటికి మాత్రము మట్టి తెచ్చి వేసుకున్నానండి. మొత్తం 5 పెట్టాను, ఇంకొకటి అయితే ఖాళీ ఉండింది. సో దాంట్లో పుదీనా వేద్దామని చెప్పి అలానే పెట్టాను. మేము పుదీనా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు పుదీనా ఆకు తీసేసి అవి వేర్లు ఉంటాయి కదా, అవి నాటుదామని ఒక కుండ అయితే ఖాళీ పెట్టాను. ఫస్ట్ దాంట్లోకి వచ్చి ఇలా నేను బయట వేసింటే 2 ఆనియన్స్ అవి ఇలా మొలకలు వచ్చినాయండి. సో ఇక్కడ మాకు కరివేపాకు చెట్టు కూడా ఉంది. సో దాని పక్కనే ఇలా ఆనియన్స్ వచ్చింటే అవి పీకి ఒక కుండీలో నాటాను. ఇవి మట్టి వచ్చి మా ఇంటి వెనకాలే ఉందండి. సో మా ఇంటి చుట్టుపక్కల కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. మా అత్త నాటినవి చెట్లు అవి. సో ఇలా ఎర్రమట్టి ఉన్నిందండి ఇంటి వెనకాల. సో అది తెచ్చి ఇలా కుండీలోకి అంతా పోసేసి ఫస్ట్ అయితే ఒక దాంట్లో అల్లము, ఇంకో దాంట్లో ఇలా ఆనియన్స్ నాటాను. ఇంకొకటి వచ్చి నా దగ్గర ఎండుమిర్చి ఉంటే దాంట్లో విత్తనాలు ఉన్నాయండి. అవి ఎండుమిర్చి విత్తనాలు, మిరపకాయ విత్తనాలు అన్నీ కొంచెం ఇలా గుంటలాగా తీసేసి పోసానండి. ఫస్ట్ మిరపకాయల కంటే ముందు మెంతులు వేసాను. కొంచెం కొంచెం హోల్లాగా చేసేసి మెంతులంతా ఇట్లా వేసేసి అంతకి కుండీ అంతకి ఇట్లా పెట్టేశాను. కుండీలు ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఫస్ట్ దీంట్లో ట్రై చేద్దాము, దీంట్లో వస్తే మళ్ళీ కావాలంటే ఇంకా కొంచెం పెద్ద కుండీలు పెడదామని. ఒక దాంట్లో మెంతులు, ఒక దాంట్లో మిరపిత్తనాలు, ఎండిపోయిన మిరపిత్తనాలు, ఇంకో దాంట్లో ఏమో ధనియాలు వేసాను. ఇది వస్తుంది కదా కొత్తిమీర, అందుకోసం అనేసి మిర్చి, మెంతులు, ధనియాలు, అల్లము అండ్ మెంతులు వేసాను. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికైతే ఆనియన్కి అయితే ఇంకొకటి వచ్చిందండి, ఇంకో మొలకలాగా. ప్లస్ మెంతులు కూడా చాలా పెద్దగా అయిపోయాయి. ధనియాలు, మిర్చి అయితే ఇంకా ఏం రాలేదు, చిన్న చిన్న మొక్కలు కూడా రాలేదండి. ఒక త్రీ డేస్ అలా అవుతుంది. ఇవి నేను ఏమైనా ఎక్కువ వేసేసాను లేకపోతే ఏమో నాకైతే తెలియట్లేదు. ఇంకా ఒక 3-4 డేస్ చూస్తాను. ఇలా ఇలా ధనియాలు కూడా అంతా చల్లేసి నేను ఫస్ట్ కొంచెం గుంతలాగా తీసి అవి పోసి మళ్ళీ మట్టి వేయాల్సిందా, నాకు పెద్ద ఐడియా రాలేదు అప్పుడు. తర్వాత అలానే కొంచెం మట్టి మళ్ళీ తెచ్చి దానిపైన వేసేసాను. ఇలా అన్ని గింజలు నాటేసిన తర్వాత వాటికి ఇలా నీళ్ళు పోసేస్తున్నానండి. ఇవి పెద్ద కుండీలు కూడా కాదు, దానికి హోల్స్ కూడా లేవు. వాటర్ కిందకి ఎక్సెస్ వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ అయితే, అందుకోసమని నేను కొద్దిగానే వాటర్ వేస్తున్నాను. సో ఇలా అన్ని కుండీలకు వాటర్ వేసేసి సన్లైట్ వచ్చే దగ్గర పెట్టేశానండి. సో ఇది ఇవాల్టి వీడియో. అందరు ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మస్తి మాన్సా.